ఈ ఏడాది నేషన్ ఫస్ట్ నేషన్ అలయన్స్ అనే నినాదంతో స్వాతంత్ర దినోత్సవ వేడుకలు నిర్వహించారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఢిల్లీలోని ఎర్రకోటపై త్రివర్ణ పతాకాన్ని ఎగురవేసి దేశాన్ని ఉద్దేశించి ప్రసంగించారు. భారత్ ఇప్పుడు పూర్తిగా మారిపోయిందని ప్రపంచ దేశాలు గుర్తిస్తున్నాయని, ముఖ్యంగా సర్జికల్ స్ట్రైక్ వైమానిక దాడులతో భారత్ అంటే ఏంటో శత్రు దేశాలకు తెలిసేలా చేశామని, భారత్ నుంచి కఠిన నిర్ణయం తీసుకుంటుందని వారికి ఇప్పటికే అర్థమై ఉంటుందని అన్నారు. భారత్ తో बहुरत्न वसुंधरा है और भारत के हर कोने में, हर कालखंड में अनगिनत लोगों ने, जिसके नाम भी शायद इतिहास की तवारीख में नहीं होंगे, ऐसे अनगिनत लोगों ने इस राष्ट्र को बनाया भी है, आगे बढ़ाया भी है. मैं ऐसे हर व्यक्तित्व का वंदन करता हूं, उनका अभिनंदन करता हूं. भारत ने सदियों तक मातृभूमि, संस्कृति और आजादी के लिए संघर्ष किया है. गुलामी की कसक, आजादी की ललक इस देश ने सदियों तक कभी छोड़ी नहीं. जय पराजय आते रहे, लेकिन मन मंदिर में बसी हुई आजादी की आकांक्षा वो कभी खत्म होने नहीं दी. आज इन सभी संघर्ष के पुरोधा, सदियों के संघर्ष के पुरोधा, उन सबको भी प्रणाम करने का वक्त है और वे प्रणाम के हकदार भी है. స్వాతంత్ర దినోత్సవ వేడుకలను సికింద్రాబాద్లోని పరేడ్ గ్రౌండ్లో నిర్వహించారు. ముఖ్యమంత్రి కేసీఆర్ త్రివర్ణ పతాకాన్ని గోల్కొండ వేదికగా ఎగురవేశారు. స్వాతంత్ర వేడుకల్లో సీఎం కేసీఆర్ మాట్లాడుతూ కాళేశ్వరంతో పాటు రాష్ట్రంలో ప్రాజెక్టుల నిర్మాణం, రిజర్వాయర్లు నిండుకుండలా మారాయని పేర్కొన్నారు. రిజర్వాయర్లు, చెరువులు, కుంటల్లో చేప పిల్లలను పెంచుతున్నామని, దీంతో రాష్ట్రంలో మత్స్య సంపద పెరిగిందన్నారు. అదేవిధంగా యాదవులకు గొర్రెలు ఇచ్చామని, గొర్రెల సంఖ్య పెరిగిందన్నారు. సమర్థవంతంగా అమలు కావడం కోసం జిల్లాల పునర్విభజన చేపట్టింది. గతంలో జిల్లా కేంద్రాలు చాలా దూరంగా ఉండటం వల్ల ప్రజలు అనేక అవస్థలు అనుభవించారు. ప్రజల ఆకాంక్షలు, విజ్ఞప్తుల మేరకు తెలంగాణ ప్రభుత్వం రాష్ట్రాన్ని 33 జిల్లాలుగా పునర్వ్యవస్థీకరించింది. రెవెన్యూ డివిజన్లు 43 నుండి 74కు పెంచింది. మండలాలు 459 నుంచి 594కు పెంచడం జరిగింది. మున్సిపాలిటీల సంఖ్యను 68 నుంచి 129కి పెంచడం జరిగింది. కొత్తగా 7 మున్సిపల్ కార్పొరేషన్లు ఏర్పాటు చేయడం జరిగింది. ప్రస్తుతం రాష్ట్రంలోని మున్సిపల్ కార్పొరేషన్ల సంఖ్య 13కు పెరిగిందని తెలియజేస్తున్నాను. గిరిజన తండాలు, ఆదివాసీ గూడాలు, మారుమూల తండాలను ప్రత్యేక గ్రామ పంచాయతీలుగా మార్చడం జరిగింది. గతంలో 8690 గ్రామ పంచాయతీలుంటే ప్రస్తుతం వాటి సంఖ్యను 12769కి పెంచడం జరిగింది. దేశంలో అత్యధిక గొర్రెలు ఉన్న రాష్ట్రం మనదేనన్నారు. నాయి బ్రాహ్మణులు, రజకులకు ఉచిత విద్యుత్ అందిస్తున్నామని, ఆధునిక సెలెన్లు, దోబీ ఘాట్లను మంజూరు చేశామన్నారు. పరిశ్రమల ఏర్పాటుకు రాష్ట్రంలో ఎర్ర తివాచీ పరుస్తున్నామని సీఎం కేసీఆర్ పేర్కొన్నారు.
17,671 పరిశ్రమలు రాష్ట్రానికి వచ్చాయని, దీంతో 15.80 లక్షల ఉద్యోగాలు కల్పించామన్నారు. రాష్ట్రంలో ఐటీ రంగంలో దూసుకుపోతోందని, కరోనా పరిస్థితులను తట్టుకొని ఐటీ రంగం నిలిచిందని, దీనికి ప్రభుత్వం ఎంతో సహకరించిందన్నారు. తెలంగాణ తీవ్రమైన జీవన విధ్వంసానికి గురైంది. ఇవాళ దృశ్యం మారిపోయింది. స్వరాష్ట్రంలో తెలంగాణ ప్రభుత్వం చేసిన అద్భుతమైన కృషితో వ్యవసాయ రంగంలో అసాధారణమైన అభివృద్ధి నమోదైంది. ఒకప్పుడు తెలంగాణ కరువు కాటకాలకు చిరునామాగా ఉండేది. ప్రస్తుతం అదే తెలంగాణ 2021 వ్యవసాయ సంవత్సరంలో మొత్తం వ్యవసాయ ఉత్పత్తులు కలిపి 3,40,00,000 టన్నుల దిగుబడిని సాధించిన రాష్ట్రంగా దేశంలో అగ్రభాగాన నిలిచింది. రాష్ట్ర జీడీపీలో 20% ఆదాయం వ్యవసాయ రంగం సమకూరుస్తూ ఉన్నది. దండగా అనుకున్న వ్యవసాయాన్ని ప్రభుత్వం పండగలా మార్చింది అని చెప్పడానికి ఇంతకు మించిన నిదర్శనం ఉండదు. తెలంగాణ వ్యవసాయ సమృద్ధిని సాధించిన సస్యశ్యామల రాష్ట్రంగా రూపుదిద్దుకున్నది. దేశానికే అన్నం పెట్టే అన్నపూర్ణగా ఎదిగింది. ఉమ్మడి రాష్ట్రంలో మన అవసరాల కోసం కానీ, పేదలకు రేషన్ బియ్యం పంపిణీ కోసం కానీ ఎక్కడెక్కడ నుంచో ఇతర రాష్ట్రాల నుంచి బియ్యం దిగుమతి అయ్యేవి. అవి తినడానికి కూడా పనికొచ్చేది కాదు. కానీ ఈరోజు తెలంగాణ రైతన్నలు తెలంగాణ రాష్ట్రానికే కాకుండా దేశంలోని ప్రజలందరికీ కడుపు నిండా అన్నం పెడుతున్నారు. తెలంగాణ రైస్ బౌల్ ఆఫ్ ఇండియాగా అవతరించింది. మంత్రం వేస్తేనో మాయ చేస్తేనో ఇటువంటి విప్లవాత్మకమైన మార్పు సంభవించదని నేను వేరే చెప్పవలసిన అవసరం లేదు. అహర్నిశలు చేసిన మేధో మదనం, సమర్థవంతమైన ప్రణాళికల పర్యవసానమే ఈ అపూర్వ అభివృద్ధి అని సవినయంగా మనవి చేస్తూ ఉన్నాను. మిషన్ కాకతీయ ద్వారా చెరువుల పునరుద్ధరణ, త్వరితగతిన సాగునీటి ప్రాజెక్టుల నిర్మాణం, 24 గంటల ఉచిత విద్యుత్తు, వ్యవసాయ శాఖను పటిష్టపరచడం, వ్యవసాయ క్లస్టర్ల ఏర్పాటు, రైతు బంధు, రైతు బీమా పథకాలు, రైతు వేదికలు, పొలాల దగ్గర కల్లాల నిర్మాణం, గిడ్డంగుల సౌకర్యంలో పెరుగుదల, సకాలంలో ఎరువులు, విత్తనాల సరఫరా తదితర చర్యల ద్వారా ప్రభుత్వం వ్యవసాయ రంగంలో నూతన ఉత్తేజాన్ని నెలకొల్పింది. ప్రభుత్వం తమకు అండగా ఉన్నదన్న ధైర్యాన్ని, భరోసాను రైతులకు అందించింది. తెలంగాణ రాష్ట్రం సంక్షేమంలో స్వర్ణయుగాన్ని సృష్టిస్తున్నది. రాష్ట్రంలో ఈరోజు ప్రభుత్వ పథకం చేరని ఇల్లు లేదంటే అది అతిశయోక్తి కాదు. గత ప్రభుత్వాలు ఆసరా పెన్షన్లు కేవలం 200 రూపాయలు ఇచ్చి చేతులు దులుపుకుంటే తెలంగాణ ప్రభుత్వం 2016 రూపాయలు ఇచ్చి నిజమైన చేయూతనిస్తున్నది. సంక్షేమ ఫలాలు మరింత విస్తృత సంఖ్యలో ప్రజలకు అందించడం కోసం వృద్ధాప్య పెన్షన్ పొందడానికి అర్హత వయస్సును 65 నుంచి 57 ఏళ్లకు తగ్గించడం జరిగింది. దీనివల్ల మరింత మంది నిస్సహాయులకు ఆసరా అందుతుంది. గతంలో వృద్ధులు, వితంతువులు, వికలాంగులకు మాత్రమే పరిమితమైన ఆసరా పెన్షన్ పథకాన్ని బీడీ కార్మికులకు, ఒంటరి మహిళలకు, చేనేత కార్మికులకు, ఎయిడ్స్ రోగులకు, బోధకాలు బాధితులకు కూడా తెలంగాణ ప్రభుత్వం వర్తింపజేస్తున్నది. పేరింటి ఆడబిడ్డల పెళ్లి వారి తల్లిదండ్రులకు భారం కాకూడదని భావించి కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ పథకాన్ని ప్రవేశపెట్టింది. 51,000 రూపాయలతో ప్రారంభమైన ఈ పథకం కింద ఇప్పుడు 1,116 అందుతున్నాయి. 75వ స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా హన్మకొండ జిల్లాలోని పోలీస్ పరేడ్ గ్రౌండ్ లో ప్రభుత్వ చీఫ్ విప్ వినయ్ భాస్కర్ జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో ప్రజా ప్రతినిధులు, అధికారులు, ప్రజలు పాల్గొన్నారు. పథకాల అనంతరం పోలీసుల గౌరవ వందనాన్ని స్వీకరించారు. కార్యక్రమంలో పాల్గొన్న స్వాతంత్ర సమర యోధులను సన్మానించి విశేష సేవలు అందించిన అధికారులకు మెడల్స్ను, పథకాలను బహుకరించారు. ఈ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన అనేక సంక్షేమ కార్యక్రమాలను ప్రజలకు వివరించారు. గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఇచ్చిన హామీ మేరకు జిల్లాల పేర్లను, స్వరూపంను మార్చారు. దీంతో కాకతీయ కాలం
కాలంలో మొదటి రాజధాని అయిన హన్మకొండకు పునర్వైభవం వస్తుంది. కొత్తగా ఏర్పడిన హన్మకొండ జిల్లాలో 2 రెవెన్యూ డివిజన్లు, 14 రెవెన్యూ మండలాలు, 163 రెవెన్యూ గ్రామాలు, 208 గ్రామ పంచాయతీలు ఉన్నాయి. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న పథకం టీఎస్ ఐపాస్ పథకం. ఈ విధానంలో తెలంగాణ రాష్ట్రం పరిశ్రమల స్థాపనకు ముందుకు వచ్చే ఔత్సాహిక పారిశ్రామికవేత్తలకు స్వర్గధామంగా మారింది. ఇప్పటి వరకు 212 పరిశ్రమలు 312 అనుమతులకై దరఖాస్తు చేయక 215 అనుమతులను వివిధ శాఖల ద్వారా ఇప్పించడం జరిగింది. పర్యాటక శాఖ రామప్ప దేవాలయంను యునెస్కో జాబితాలో ప్రపంచ వారసత్వ హోదా కల్పించినందుకు ఉమ్మడి వరంగల్ జిల్లాలో పర్యాటక రంగం అభివృద్ధి శరవేగంగా జరిగే అవకాశాలు ఉన్నాయి. శ్రీ కాళోజీ కళాక్షేత్రం అభివృద్ధి పనుల కోసం 50 కోట్ల నిధులు. తెలంగాణ ముద్దుబిడ్డ మాజీ ప్రధానమంత్రి శ్రీ పివి నరసింహారావు విజ్ఞాన వేదిక పార్కు, శ్రీ పివి మెమోరియల్ మ్యూజియం నిర్మాణానికి 7 కోట్ల రూపాయల నిధులతో అభివృద్ధి పనులు చేపడుతున్నాం. జిల్లా యువజన క్రీడల శాఖ తెలంగాణ రాష్ట్రంలోని హనుమకొండ జిల్లాకు రూపాయలు 7 కోట్ల విలువ గల 400 మీటర్ల 8 లైన్ల సింథటిక్ అథ్లెటిక్ ట్రాక్ను ఖేలో ఇండియా పథకం క్రింద మంజూరు చేయడం జరిగింది. ఈ ట్రాక్ నిర్మాణానికి గాను భారత ప్రభుత్వం 3 కోట్ల రూపాయలు మొదటి విడత క్రింద మంజూరు చేశారు. మిగతా 4 కోట్ల రూపాయలు విడతల వారీగా మంజూరు చేయనున్నారు. ఈ ట్రాక్ నిర్మాణ పనులు వచ్చే నెలాఖరు వరకు పూర్తి కానున్నాయి. దళిత సాధికారిత పేరుతో ప్రస్తుతం బడ్జెట్లో ఈ దళిత బంధుకు నిధులు కేటాయించామని తెలియజేస్తున్నాను. దీనిలో భాగంగానే తొలి విడతలో రాష్ట్రంలోని దాదాపు 10 లక్షల మంది అర్హులైన అట్టడుగు ఎస్సీ కులాల లబ్ధిదారులకు ఒక్కొక్కరికి 10 లక్షల అందజేసే మహత్తర పథకం ఈ దళిత బంధు కార్యక్రమం అని తెలియజేస్తున్నాను. రాష్ట్రంలోని నిరుపేదలైన 100% దళిత కుటుంబాలకు ఈ పథకాన్ని దశల వారీగా అమలు చేస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. ఏ విధమైన బ్యాంక్ గ్యారెంటీ లేకుండా ఒక్కో కుటుంబానికి 10 లక్షలు అందజేసే ఈ పథకం లబ్ధిదారులకు ఏదైనా దురదృష్ట సంఘటనల వల్ల నష్టాలకు గురైన ఇబ్బందులతో ఆత్మహత్యలకు పాల్పడకుండా ఉండేందుకు ప్రత్యేక రక్షణ నిధిని కూడా ఏర్పాటు చేస్తున్నాం. రాజన్న సిరిసిల్ల జిల్లాలో భారత 75వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలను పురస్కరించుకొని సిరిసిల్లలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలలోని పరేడ్ గ్రౌండ్లో జాతీయ పతాకాన్ని ఆవిష్కరించిన రాష్ట్ర ఐటీ, పురపాలక, పట్టణాభివృద్ధి, పరిశ్రమలు, వాణిజ్య శాఖ మంత్రులు కేటీ రామారావు. ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ అన్నదాతలకు వెన్నుతన్నుగా నిలిచి వ్యవసాయాన్ని పండగలాగా మార్చి రైతును రాజుగా చూడాలన్నదే కేసీఆర్ దృఢమైన సంకల్పం. అందుకొరకే రైతు బంధు పథకాన్ని ప్రభుత్వం శ్రీకారం చుట్టిందన్నారు. తెలంగాణ ఏర్పడక ముందు జిల్లాలో 3 వ్యవసాయ మార్కెట్ కమిటీలు మాత్రమే ఉండగా రైతుల సౌలభ్యం కోసం కొత్తగా మరొక 5 వ్యవసాయ మార్కెట్ కమిటీలను ఏర్పాటు చేసుకున్నాం. సిరిసిల్ల మున్సిపాలిటీ పరిధిలోని సర్దాపూర్ గ్రామంలో తెలంగాణ రాష్ట్రంలోనే ఎక్కడా లేని విధంగా అధునాతనంగా 20 కోట్ల రూపాయలతో 25 ఎకరాలలో నిర్మించిన సువిశాల మార్కెట్ యార్డును ఇటీవలే గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారి చేతుల మీదుగా ప్రారంభించుకున్నాం. అంతేకాకుండా రైతులు తాము పండించిన ఉత్పత్తులను నేరుగా విక్రయించేందుకు వీలుగా 5 కోట్ల 15 లక్షల రూపాయలతో సిరిసిల్ల పట్టణంలో ఒక రైతు బజార్ను కూడా నిర్మించడం జరిగింది. ఏ కారణం చేతనైనా రైతు మరణిస్తే ఆ కుటుంబం సంక్షోభంలో కూరుకుపోకుండా చూసేందుకు దేశంలో ఎక్కడా లేని విధంగా రాష్ట్ర ప్రభుత్వం రైతు బీమా అనే కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. రైతులందరికీ 5 లక్షల రూపాయల చొప్పున ఉచిత జీవిత బీమా సదుపాయం కల్పించడం జరిగింది. ఇప్పటి వరకు జిల్లాలో ఈ పథకం కింద రైతు బీమా పథకం కింద నమోదైన రైతుల్లో 1078 మంది వివిధ కారణాలతో అకాల మరణం చెందగా వారి వారసులకు 53 కోట్ల 90 లక్షల బీమా పరిహారాన్ని చెల్లించడం జరిగింది.
ఒక మంచి పని తలపెట్టేటప్పుడు నిరుపేదల ముఖాన్ని గుర్తుకు తెచ్చుకో. మహాత్మా గాంధీ సూక్తి, మహాత్ముని స్ఫూర్తితో ఆసరా పెన్షన్లతో వృద్ధులు అభాగ్యులకు పెద్ద కొడుకులాగా అండగా నిలిచిన కేసీఆర్ రాష్ట్రంలో ప్రతి ఇంటి ఆడబిడ్డ పెళ్లికి ఆర్థిక సహాయం చేయాలని ప్రభుత్వం కళ్యాణ లక్ష్మి, మైనార్టీలకు షాదీ ముబారక్ పథకాలకు శ్రీకారం చుట్టిందన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ శ్రీ కృష్ణ భాస్కర్, ఎస్పీ శ్రీ రాహుల్ హెగ్డే, వేములవాడ శాసన సభ్యులు శ్రీ చెన్నమనేని రమేష్ బాబు, అదనపు కలెక్టర్ తదితరులు పాల్గొన్నారు. రైతులను సంఘటితం చేయడం, వ్యవసాయ విజ్ఞానాన్ని పెంపొందించేందుకు, రైతులు తమ సాగు అనుభవాలను తోటివారితో పంచుకునేందుకు, నిపుణులు శాస్త్రవేత్తల ద్వారా సాగు మెలకువలను రైతులకు తెలియజెప్పేందుకు, లాభదాయక పంటల సాగును ప్రోత్సహించేందుకు దేశంలో ఎక్కడా లేని విధంగా ప్రతి వ్యవసాయ క్లస్టర్ పరిధిలో రైతు వేదికల నిర్మాణం చేయడం జరిగింది. రాష్ట్ర వ్యాప్తంగా 2601 క్లస్టర్లు నిర్మాణం చేస్తే అందులో రాజన్న సిరిసిల్ల జిల్లాలో 57 క్లస్టర్ల పరిధిలో ఒక్కో రైతు వేదికను 22 లక్షల వ్యయంతో మొత్తం 57 రైతు వేదిక భవనాలను పంచాయతీరాజ్ ఇంజనీరింగ్ శాఖ ద్వారా నిర్మించడం జరిగింది. సాగు విస్తీర్ణం పెరగడంతో నర్మాల, తెర్లు మధ్యలో ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్ల శంకుస్థాపనకు ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఇప్పటికే నర్మాలలో 309 ఎకరాల స్థలంలో 100 కోట్ల రూపాయల పెట్టుబడితో 2 ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్ల స్థాపనకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. దీంతో సుమారు 500 మంది స్థానికులకు ఉపాధి అవకాశాలు లభించనున్నాయి. సీయింగ్ ఈజ్ బిలీవింగ్ అనే కాన్సెప్ట్ తో రైతులను చైతన్యం చేసేందుకు జిల్లాలో 50 నుంచి 100 ఎకరాలలో వ్యవసాయ పరిశోధక కేంద్రంను కూడా త్వరలో ఏర్పాటు చేయబోతా ఉన్నాం. ఆధునిక సాంకేతికతతో అత్యంత భారీ వ్యయంతో నిర్మించిన ప్రాజెక్టు కాళేశ్వరం ప్రాజెక్టు. కాళేశ్వరం ప్రాజెక్టులో భాగంగా చేపట్టిన శ్రీ రాజరాజేశ్వర జలాశయం కాళేశ్వరం ప్రాజెక్టు మొత్తానికే వాటర్ జంక్షన్ గా మారింది. 75వ స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా మహబూబాబాద్ జిల్లా కేంద్రంలోని ఎన్టీఆర్ స్టేడియంలో రాష్ట్ర గిరిజన, స్త్రీ, శిశు సంక్షేమ శాఖ మంత్రి సత్యవతి రాథోడ్ జాతీయ జెండాను ఎగురవేసి గౌరవ వందనంను స్వీకరించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ గత 7 సంవత్సరాలుగా సీఎం కేసీఆర్ గారు అన్ని రంగాలలో సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలను చేపడుతూ రాష్ట్రాన్ని దేశంలో అగ్రగామిగా నిలుపుతున్నారని, తెలంగాణ రాష్ట్రంలో ముఖ్యమంత్రి గారు ప్రజారోగ్యానికి పెద్దపీట వేస్తున్నారని, బడ్జెట్లో కేటాయించిన దానికన్నా అదనంగా 10,000 కోట్ల రూపాయలను కేటాయించారని, జిల్లా ప్రజలకు సూపర్ స్పెషాలిటీ వైద్య సేవలను అందించేందుకు జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ హాస్పిటల్లో 59 రకాల పరీక్షలు నిర్వహించేందుకు 2,73,00,000 రూపాయల వ్యయంతో డయాగ్నోస్టిక్ సెంటర్ను 1,40,00,000 రూపాయల వ్యయంతో బ్లడ్ బ్యాంక్, ఆర్టీపీసీఆర్ ల్యాబ్ను ఏర్పాటు చేశామని తెలిపారు. ఈ విధంగా తెలంగాణ అన్ని రంగాల్లో అభివృద్ధి సాధిస్తూ అన్ని వర్గాల సంక్షేమానికి పాటుపడుతూ బంగారు తెలంగాణ లక్ష్య సాధనలో వడివడిగా అడుగులు వేస్తుంది. ఇందులో భాగంగా మహబూబాబాద్ జిల్లాలో అన్ని రంగాల్లో సమగ్రంగా అభివృద్ధి చేయడంతో పాటు అనేక ప్రభుత్వ కార్యక్రమాల్లో జిల్లాను ప్రథమ స్థానంలో ఉండే విధంగా చర్యలు చేపట్టడం జరిగింది. సమగ్ర మానవ అభివృద్ధి సాధించినప్పుడే నిజమైన అభివృద్ధి జరుగుతుంది. ప్రజల సామాజిక ఆర్థిక అభివృద్ధితో పాటు మెరుగైన విద్య, వైద్య, వ్యవసాయం, ఉద్యోగ, ఉపాధి అవకాశాలు సమకూర్చడం సమగ్ర మానవాళి అభివృద్ధికి కొలమానం. ఇదే బంగారు తెలంగాణకు నిదర్శనం. ఈ సందర్భంగా జిల్లా అభివృద్ధిలో నిరంతరం పాల్పంచుకుంటున్న ప్రజాప్రతినిధులకు, అధికారులకు కృతజ్ఞతలు, అమరవీరులకు నా జోహార్లు. ప్రజలకు, పాత్రికేయులకు ప్రతి ఒక్కరికి మరొకసారి స్వాతంత్ర్య దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తూ ముగిస్తున్నా. వరంగల్ జిల్లా వర్ధన్నపేట పట్టణ కేంద్రంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో 75వ స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకొని జాతీయ జెండా ఆవిష్కరణ చేశారు.
ఎమ్మెల్యే ఆరూరి రమేష్ గాంధీజీ కలలు కన్నా గ్రామ స్వరాజ్యం కోసం సీఎం కేసీఆర్ పల్లె ప్రగతి కార్యక్రమాన్ని చేపట్టి గ్రామాలను అభివృద్ధి చేస్తున్నారన్నారు. 75 సంవత్సరాల నుండి దేశంలో ఏ రాష్ట్రాలు అభివృద్ధి జరగని విధంగా తెలంగాణ రాష్ట్రం అభివృద్ధి చెందుందని అన్నారు. దళితుల అభివృద్ధి కొరకు దళిత బంధు ప్రవేశపెట్టారన్నారు. దేశ స్వాతంత్ర్యం కొరకు అసువులు బాసిన అమరుల త్యాగాలను స్మరించుకుంటూ వారి అడుగుజాడల్లో నడవాలని కోరారు. సంవత్సరాల భారత స్వాతంత్రంలో అనేక పరిణామాలతో పాటు నూతనంగా ఏర్పడ్డ తెలంగాణ రాష్ట్రంలో గాంధీ కలలుగన్న గ్రామ స్వరాజ్యం కోసం గౌరవ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు పల్లె ప్రగతి పేర పల్లెల్ని అభివృద్ధి చేయడంతో పాటు ఆకుపచ్చ తెలంగాణగా, ఆరోగ్యవంతమైన తెలంగాణగా, బంగారు తెలంగాణగా దిశగా తీసుకుపోయే కార్యక్రమం గడిచిన 7 సంవత్సరాల నుండి జరుగుతుంది. అది మన కళ్ళ ముందు ఉంది. అదేవిధంగా ఈ రాష్ట్రంలో ఉన్న పేద బడుగు బలహీన వర్గాల కోసం మరి అనేక సంక్షేమ కార్యక్రమాలు తీసుకొని ఆ పేదలకు అందే విధంగా, పేదల గుండెల్లో నిలిచే విధంగా మరి ఆ పథకాల రూపకల్పనతో పాటు 75 సంవత్సరాల భారత స్వాతంత్రంలో ఏ రాష్ట్రంలో ఏ ముఖ్యమంత్రి చేయని అనేక సంక్షేమ కార్యక్రమాలు తీసుకొని మరి ఆ ఫలాలను, ఆ ఫలితాలను ఈరోజు తెలంగాణ రాష్ట్ర ప్రజలకు అందిస్తున్న పరిస్థితి మనందరికీ తెలుసు. సంవత్సరాలుగా వెనకబడిన అంటరాని కులంగా ఊరుకు దూరాన ఉన్న దళితుల కోసం, వారి అభ్యున్నతి కోసం, వారి సంక్షేమం కోసం ఏదో ఒక మార్పు తీసుకురావాలి. ఏ పథకం ప్రవేశపెట్టినా ఆ పథకాల్లో ఆ కమ్యూనిటీ భాగస్వామ్యం ఉన్నా ఒక విప్లవాత్మకమైన మార్పు జరగాలి. ఇది ప్రపంచంకే ఆదర్శం కావాలి, ఇది దేశానికే ఆదర్శం కావాలని ఒక చక్కటి కార్యక్రమం దళితుల కోసం దళిత బంధు కార్యక్రమం మరి నిజంగా చేపట్టారు. 75వ స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా వరంగల్ జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఘనంగా స్వాతంత్ర్య దినోత్సవాలు జరిగాయి. ఈ సందర్భంగా వరంగల్ అర్బన్ మరియు రూరల్ జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు శ్రీ నాయని రాజేందర్ రెడ్డి గారు జాతీయ పతాక ఆవిష్కరణ చేసి జాతీయ గీతాన్ని ఆలపించారు. అనంతరం ఏఐసిసి ఆదేశానుసారం వరంగల్ జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యాలయం నుండి హన్మకొండ పబ్లిక్ గార్డెన్లోని జాతిపిత మహాత్మా గాంధీ విగ్రహం వరకు పాదయాత్ర నిర్వహించి శాంతికి చిహ్నమైన పావురాలను ఎగరవేశారు. ఈ సందర్భంగా నాయని రాజేందర్ రెడ్డి మాట్లాడుతూ స్వాతంత్ర దినోత్సవం ప్రతి దేశానికి పరుల పాలన, ఆక్రమణ నుంచి విముక్తి లభించిన రోజుని నిజమైన స్వాతంత్ర దినోత్సవమని, బ్రిటిష్ పాలన కింద బానిస జీవితం గడుపుతున్న దేశ ప్రజలకు కాంగ్రెస్ స్వాతంత్రపు ఫలాలను అందించిందని, ఎందరో అమరుల త్యాగాల ఫలితమే ఈ స్వాతంత్ర దినోత్సవమని అన్నారు. కానీ ప్రస్తుతం దేశంలో కొంతమంది బీజేపీ నాయకులు మహాత్మా గాంధీ గారిని హత్య చేసిన గాడ్సేని కీర్తించడం బాధాకరమని, స్వాతంత్రోద్యమ స్ఫూర్తితో కాంగ్రెస్ కార్యకర్తలు ముందుకు సాగాలని నాయని రాజేందర్ రెడ్డి గారు పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో మాజీ మేయర్ ఎర్రబెల్లి స్వర్ణ, టీపీసీసీ ప్రధాన కార్యదర్శి నమిన్లా శ్రీనివాస్, వరంగల్ పార్లమెంట్ నియోజకవర్గ కోఆర్డినేటర్లు, కాంగ్రెస్ పార్టీ నాయకులు పాల్గొన్నారు. దేశవ్యాప్తంగా మరియు ప్రపంచవ్యాప్తంగా కూడా మర్చిపోలేని రోజు ఇది. మరి ఏఐసిసి పిసిసి ఆదేశానుసారం కూడా నిన్న ఇవాళ కూడా స్వాతంత్ర సమరయోధులను సన్మానిస్తూ వారి త్యాగాలను గుర్తించుకుంటూ స్మరించుకుంటూ మరి ఎందరో త్యాగమూర్తులు ఈ యొక్క స్వాతంత్ర పోరాటంలో వారి జీవితాలను త్యాగం చేసినటువంటి సందర్భం మనం గుర్తు చేసుకోవాల్సిన అవసరం. నెహ్రూ కానీ, చాచా నెహ్రూ కానీ, సుభాష్ చంద్రబోస్ గారు కానివ్వండి, ఆఖరికి బాబా అంబేద్కర్ గారు కూడా అభివృద్ధికి బాటలేసినటువంటి సందర్భాలను మనం ఈరోజు గుర్తించుకుంటూ స్మరించుకుంటూ మన భవిష్యత్ తరాలకు కూడా దీనిపై వివరించి ఘనంగా జరుపుకోవాల్సిన బాధ్యత ఉన్నది. అందుకు వరంగల్ జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఘనంగా నిర్వహించుకోవడం జరిగింది.
దేశంలోనే తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వంలో అభివృద్ధిలో ముందుకు దూసుకు వెళ్తోందని గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ మేయర్ గుండు సుధారాణి అన్నారు. 75వ స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్లో ఆమె జాతీయ జెండాను ఎగురవేశారు. విధుల పట్ల ఉత్తమ ప్రతిభ కనబరిచిన వారికి సర్టిఫికెట్లు అందించారు. వరంగల్ పట్ల రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ కు ఎంతో ప్రేమ ఉందని, వరంగల్ అభివృద్ధికి ప్రత్యేకంగా నిధులు కూడా కేటాయించారని, అందరి సహకారంతో వరంగల్ నగరాన్ని సుందర అభివృద్ధి నగరంగా తీర్చిదిద్దుతారని మేయర్ సుధారాణి అన్నారు. ఆధ్వర్యంలో ఏర్పాటు చేస్తున్నటువంటి స్వాతంత్ర దినోత్సవ వేడుకల కార్యక్రమానికి గౌరవ కార్పొరేటర్లకు, ఇక్కడ ఉన్నటువంటి అఫీషియల్స్ కి, జీడబ్ల్యూఎంసీ అఫీషియల్స్ కి, సిబ్బందికి, పాల్గొన్న పెద్దలందరికీ, పత్రికా విలేకరులకు, మీడియా సోదరులకు ప్రతి ఒక్కరికి పేరు పేరున హృదయపూర్వక నమస్కారాలు. అందరికీ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నా. చాలా సంతోషం. కొత్తగా నూతన పాలకవర్గం ఏర్పడిన తర్వాత మొట్టమొదటి వేడుకలు పాల్గొన్న వాళ్ళందరికీ కూడా హృదయపూర్వకంగా దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ, దేశమంతా జాతి కులమత ప్రాంతాలకు అతీతంగా ఆనందోత్సాహాలతో పండుగగా జరుపుకునే జాతీయ పర్వదినం ఇది. దేశంలో మారుమూల గ్రామాల నుండి దేశ రాజధాని వరకు వన్నెల జాతీయ జెండాను సగర్వంగా ఎగురవేసుకునే పవిత్ర రోజు. ప్రతి భారతీయుడు తన బాధ్యతలను గుర్తు చేసుకుని జాతి పురోభివృద్ధికి పునరంకితమయ్యే రోజు. స్వాతంత్ర సాధనలో ఎన్నో కష్ట నష్టాలను ఓర్చి తన సర్వస్వాన్ని త్యాగం చేసి దేశభక్తికి ప్రతీకగా నిలిచిన ఎందరో మహనీయులకు మొదటగా అంజలి ఘటిస్తున్నాను. కేంద్ర పర్యాటక, సాంస్కృతిక, ఈశాన్య రాష్ట్రాల అభివృద్ధి శాఖ మంత్రి కిషన్ రెడ్డి గారు తలపెట్టిన జన ఆశీర్వాద యాత్ర ఆగస్టు 20వ తేదీన వరంగల్ జిల్లాకి చేరుకోనుంది. ఈ యాత్ర ఆగస్టు 19న కోదాడలో ప్రారంభమై ఆగస్టు 20వ తేదీన ఉమ్మడి వరంగల్ జిల్లా, ఆగస్టు 21న హైదరాబాద్ లో ముగియనుంది. భారతీయ జనతా పార్టీ కేంద్ర నాయకత్వం, ఎన్డీఏ ప్రభుత్వం సూచన మేరకు శ్రీ కిషన్ రెడ్డి గారు ఈ యాత్రను చేపట్టారు. ఈరోజు హన్మకొండ హంటర్ రోడ్లోని వేద బ్యాంక్వెట్ హాల్లో బీజేపీ వరంగల్ అర్బన్ జిల్లా అధ్యక్షురాలు శ్రీమతి రావు పద్మ గారి అధ్యక్షతన వరంగల్ అర్బన్ మరియు రూరల్ జిల్లాల జన ఆశీర్వాద యాత్ర సన్నాహక సమావేశం జరిగింది. ఈ యొక్క యాత్ర విజయవంతం చేయుట కొరకు మొత్తం 14 విభాగాలను ఏర్పాటు చేశామని బీజేపీ జిల్లా అధ్యక్షులు రావు పద్మ తెలిపారు. ఈ యొక్క సమావేశంలో బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శిలో యాత్ర కోఆర్డినేటర్ గుజ్జుల ప్రేమేందర్ రెడ్డి, బంగారు శృతి, మాజీ ఎమ్మెల్యేలు మర్తినేని ధర్మారావు, రేవూరి ప్రకాష్ రెడ్డి, వన్నాల శ్రీరాములు, రాష్ట్ర ఉపాధ్యక్షులు శోభారాణి, రాష్ట్ర కార్యదర్శి శ్రీనివాస్ గౌడ్, అధికార ప్రతినిధి ఏనుగుల రాకేష్ రెడ్డి, జిల్లా ఇన్ఛార్జ్ జి మురళీధర్ గౌడ్, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు, వరంగల్, హన్మకొండ 2 జిల్లాల పదాధికారులు, కార్పొరేటర్లు, మోర్చల రాష్ట్ర నాయకులు, జిల్లాల అధ్యక్షులు, బీజేపీ డివిజన్, మండల అధ్యక్షులు తదితరులు పాల్గొన్నారు. 75వ స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకుని జనగామ జిల్లా కేంద్రంలోని ధర్మకంచ మినీ స్టేడియంలో రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, గ్రామీణ మంచినీటి సరఫరా శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు జాతీయ జెండాను ఆవిష్కరించారు. అనంతరం పోలీసు గౌరవ వందనం స్వీకరించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ జిల్లాలో మిషన్ భగీరథ కార్యక్రమం కింద 830 కోట్ల రూపాయల వ్యయంతో 610 ఆవాసాలకు శుద్ధి చేసిన గోదావరి జలాలను అందిస్తున్నామని తెలిపారు. దేశంలో 100% ఆవాసాలకు మిషన్ భగీరథ పథకం ద్వారా స్వచ్ఛమైన నీరు అందించిన రాష్ట్రం తెలంగాణ అని అన్నారు. 50,000 లోపు రుణమాఫీలో భాగంగా జనగామ జిల్లాలో 37 కోట్ల 94 లక్షల రూపాయలు 11,957 మంది రైతుల బ్యాంకు ఖాతాల్లో జమ చేయనున్నట్లు ఆయన తెలిపారు. అప్లై చేసుకోమని కూడా నిన్న ఆదేశాలు కూడా ఇవ్వటం కూడా జరిగిందని కూడా, ఎందుకంటే 65 ఏళ్ళది 57 ఏళ్ళ పెన్షన్స్ ఇవ్వాలని ముఖ్యమంత్రి గారు నిర్ణయించడం, ముఖ్యమంత్రి గారికి జనగామ జిల్లా ప్రజల తరఫున నేను ప్రత్యేకంగా కృతజ్ఞతలు, ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. పౌర సరఫరాల శాఖ జిల్లాలో
మొత్తం 1,62,870 రేషన్ కార్డుల ద్వారా 4,99,201 మందికి వినియోగదారులకు అవినీతికి తావు లేకుండా ఈ పాసు మిషన్లతో చౌక ధరల దుకాణాలు ద్వారా ₹1 కిలో బియ్యం ప్రతి మనిషికి 6 కిలోల చొప్పున సరఫరా చేయబడుతుంది. ఈ పథకానికి ప్రతి నెల 2,920 మెట్రిక్ టన్నుల బియ్యానికి ₹7,60,00,000 సబ్సిడీ ఇవ్వడం జరుగుతున్నది. కరోనా మమ్మారిని నేపథ్యంలో రేషన్ కార్డుదారులకు ఉచితంగా బియ్యం పంపిణీ చేయడం జరిగింది. 75వ స్వాతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని నర్సంపేట క్యాంపు కార్యాలయంలో గౌరవ శాసన సభ్యులు పెద్ది సుదర్శన్ రెడ్డి జాతీయ త్రివర్ణ పతాకాన్ని ఎగురవేశారు. ఈ సందర్భంగా నియోజకవర్గ ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. జఫర్గఢ్ మండల కేంద్రంలోని ఖమ్మం దర్వాజా వద్ద 75వ స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా జఫర్గఢ్ కోటపై జాతీయ పతాకాన్ని ఆవిష్కరణ చేసిన అనంతరం మువ్వన్నెల జెండాకు వందనం చేసి జాతీయ గీతాన్ని ఆలపించిన ఎమ్మెల్యే డాక్టర్ తాటికొండ రాజయ్య. क्षमा के गाये तब जय गाथा